ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన కంటిలో నీరు అనేది సహజంగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఆ నీరు కంటి లోపలికి దుమ్ము ధూళి చేరకుండా, ఒకవేళ చేరినా అది బయటకు రావటానికి, వైరస్ బ్యాక్టీరియాలు పొరపాటున వెళ్ళినా ఆ నీరు ఆ క్రిముల నుంచి రక్షించటానికి, కనుగుడ్డు తిరగటానికి, కళ్ళు డ్రై కాకుండా ఉండటానికి అనేక విధాలుగా కంటిలో నీరు ఉపయోగపడుతుంది. కొంతమందికి ఆ కంటిలో నుంచి వచ్చే నీరు అధికంగా రోజంతా వస్తూ ఉంటుంది. మొక్కకి నీళ్లు లేకపోతే మొక్క చచ్చిపోతుంది, నీళ్ళు ఎక్కువైనా మొక్క చచ్చిపోతుంది. ఎక్కువైనప్పుడు కూడా ఒక ఇబ్బంది, లేకపోతే ఇబ్బంది. అలాగే కంటిలో నీరు కూడా ఉత్పత్తి అవ్వాల్సినంత మాత్రం ఉత్పత్తి అయితే ఆరోగ్యము. కొంతమందికి కంటిలో నీరు ఉదయం పూట బాగా ఎక్కువ వస్తూ ఉంటుంది, కొంతమందికి రోజంతా వస్తూ నీళ్లు కారుతూ ఉంటాయి. అలా అధికంగా ఉత్పత్తి అయినా కంటికి ఇబ్బంది, అసలు ఉత్పత్తి అవ్వకుండా కనుగుడ్డంతా డ్రైగా ఉంటున్నా ఇబ్బంది. మరి అధికంగా ఉత్పత్తి అవ్వటం వల్ల కంటిలో నీరు వల్ల ఏమేమి ఇబ్బందులు వస్తాయి, అసలు ఎందుకు వస్తాయి, వాటిని ఎలా తగ్గించుకోవాలి, ఈరోజు ప్రత్యేకంగా ఆ విషయాలు వినబోతున్నాం. ఈ కంటి పై రెప్ప లోపల భాగంలో లాక్రిమల్ గ్లాండ్స్ ఉంటాయి అన్నమాట. ఆ నీటిని ఉత్పత్తి చేసే గ్రంథులు, అక్కడి నుంచి నీరు వస్తూ ఉంటుంది. వచ్చే నీరు వచ్చినట్టు మనం కంటిని వాడుకున్నప్పుడు గాలికి ఎవాపరేట్ అయిపోతూ ఉంటాయి, మళ్ళీ ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఒక్కోసారి ఎక్సెస్ ఉత్పత్తి అయినప్పుడు ఇటించి ఒక నాళము ద్వారా ముక్కులోకి కనెక్షన్ ఉంటుందన్నమాట, డ్రైనేజ్ పైప్ అనమాట, ఎక్సెస్ అయిన కంటి నీరు వెళ్ళిపోవటానికి. కొంతమందికి ఉత్పత్తి అయ్యేది ఎక్కువ ఉంటుంది కంటిలో నీరు, కాబట్టి కంటిన్యూస్గా కంటిలో ఓవర్గా నీరు కారుతూ ఉంటుందన్నమాట. మరి ఇట్లా ఓవర్గా కంటిలో నీరు కారటానికి కారణాలు ఏమిటంటే, కొంతమందికి డస్ట్ అలర్జీ వల్ల కంటిలో నీళ్లు కారుతూ ఉంటాయి, ఇది ఒక రీజన్. పొల్యూషన్ వల్ల కెమికల్స్ హాని కలిగించే లోపలికి వెళ్ళినందుకు ఎక్కువగా వెళుతున్నప్పుడు వాటి నుంచి రక్షించడానికి ఎక్కువ నీరు ఉత్పత్తి అవ్వటం శరీర ధర్మం, కాబట్టి దాని ప్రకారం ఎక్కువ ఉత్పత్తి అవుతూ ఉంటాయి. రెండవది, కొంతమందికి కంటిలో ఎక్కువైన నీరు కాస్త ఓవర్ఫ్లో అయింది, డ్రైనేజ్ పైపు ముక్కులోకి వెళ్లాల్సింది అది బ్లాక్ అయిపోయి ఇటు రాకుండా అక్కడ ఆగిపోతాయి అన్నమాట. అందుకని కంట్లు ఎక్కువ నీరు కారటానికి ఒక కారణం. కొంతమందికి సైనస్ కంప్లైంట్లు ఉంటాయి, అంటే ముక్కు రంధ్రాల పక్క భాగం ఉండే సైనస్ అందుల్లో ఎక్కువ ఇన్ఫ్లమేషన్ వచ్చి రొంపలో శ్లేష్మాలు ఎక్కువ తయారైపోతాయి. ఓవర్గా తయారవటం వల్ల వాటి ఇన్ఫ్లమేషన్తో కొంతమందికి కళ్ళమట నీళ్లు ఓవర్గా ఎక్కువ తయారవుతూ ఉంటాయి అన్నమాట. కొంతమందికి కొన్ని రకాల అలర్జీల వల్ల కళ్ళమట నీళ్ళు ఎక్కువగా కారటం కూడా ఉంటుంది. కొంతమందికి ఎక్కువ బండి మీద స్పీడ్గా ఎక్కువ గంటలు ప్రయాణిస్తుంటారు, మోటార్ సైకిల్ మీద, లేకపోతే కారుల్లో కానీ, బస్సుల్లో కానీ, రైల్లో కానీ, అద్దాలు లేకుండా కాస్త గాలి ఎక్కువగా ఫోర్స్గా తగిలినప్పుడు కళ్ళమట నీరు అలాంటి సందర్భాలు ఎక్కువ విడుదలవుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు 5-6 గంటలు బండి మీద డ్రైవ్ చేశారనుకోండి, కళ్ళమట నీళ్ళు ఎప్పుడు కారుతూనే ఉంటాయి. ఆ గాలి నుంచి వచ్చే హీట్ని తగ్గించడానికి, ఆ డ్రైనెస్ నుంచి రక్షించడానికి నీరు ఎక్కువ తయారవుతుంటాయి. ఇంకొంతమందికి కంటిలో ఇన్ఫ్లమేషన్ వల్ల కూడా నీరు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి వాతావరణం యొక్క ప్రభావం చేత చల్లగాలికి ఇట్లా వెళ్ళినప్పుడు కొంతమందికి నీళ్ళు ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. ఇట్లా వాతావరణ ప్రభావాలు. కొంతమందికి ఎక్కువ వేడి గాలిలోకి వెళ్ళినప్పుడు కూడా వేడి నుంచి కంట్రోల్ చేయడానికి కూడా కొంతమందికి వస్తూ ఉంటాయి. ఇలా ఏ కారణాలతో అయినా కంట్లో నీరు వస్తున్నప్పుడు మనకి దానివల్ల కళ్ళు ఎర్రగా అవుతుంటాయి, దురదలు ఎక్కువ వస్తుంటాయి, నలుపుకోవాలనిపిస్తుంది, కంటి చూపుకి ఇబ్బంది అవుతూ ఉంటుంది, నీరు ఎక్కువ గారుతుంటే చూపుకి బ్లర్రగా చూపు ఉంటూ ఉంటుంది, అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. మరి ఇలాంటి ఇబ్బందిని తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలనే విషయానికి వస్తే, వీళ్ళకి న్యాచురల్ రెమెడీస్ ఉన్నాయి చక్కగా. ప్రతిరోజు ఉదయం పూట లేచిన వెంటనే గోరువెచ్చని నీళ్లు త్రాగేసి, లీటర్ పావు అట్లా త్రాగేసి మోషన్ అయ్యే ప్రయత్నం చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లేదా 45 మినిట్స్ కానీ వార్మింగ్ అప్ ఎక్సర్సైజ్ చేయాలి. ఈ వ్యాయామాలు చేసేటప్పుడు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే స్కిప్పింగ్ కానీ, స్పాట్ జాగింగ్ కానీ, సైక్లింగ్ కానీ, సూర్య నమస్కారాలు కానీ, సూక్ష్మ వ్యాయామాలు కానీ, ఇలాంటివన్నీ చేయొచ్చు. ఏవి చేసినా కానీ చేసేటప్పుడు ఆ గాలి బాగా ఫోర్స్గా ముక్కమట తీసుకుని వదులుతూ మైండ్ కాన్సన్ట్రేషన్ అంతా శ్వాస ఎక్కువ తీసుకుని వదిలే దాని మీద పెట్టాలి. ఈ గాలి రాపిడికి ఈ సందుల్లో ఉన్న రొంపల శ్లేష్మాలు ఆవిరవుతాయి. ఇక్కడ ఏదన్నా పైపుల్లో పూడికలు ఏమైనా వచ్చినా అవి కూడా పోతాయి అన్నమాట. ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి
ఎక్కువగా కళ్ళమ్మట నీళ్లు కారేది సైనస్ సందుల్లో ఇన్ఫ్లమేషన్ వల్ల చాలామందికి ఎక్కువ రీజన్ అది అయి ఉంటుంది అనమాట. దానికి అది చాలా మంచిది. ఆ కారణంతో బాగా ఉపయోగం జరుగుతుందన్నమాట. 45 మినిట్స్ ఇట్లా వ్యాయామాలు చేసి ప్రాణాయామం ఆ తర్వాత చేయాలి. 45 నిమిషాల తర్వాత ఒక 15 నిమిషాల ప్రాణాయామం మీరు కనుక చేయగలిగితే ఈ కంటమట నీరు కారేదాన్ని బాగా తగ్గించవచ్చు అనమాట. గాలి పీల్చి వదలటం ద్వారా ఈ బ్లాకేజెస్ కూడా ఈ ముక్కులోంచి కారాల్సిన ఎక్కడ ఆగినా కూడా కొంత కంటిలోంచి ముక్కులోకి ఉన్న డ్రైన్ పైప్ కూడా అవరోధాలున్న ఈ డీప్ బ్రీతింగ్ చేస్తూ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ప్రాణాయామం ద్వారా క్లియర్ అవుతాయి అన్నమాట. అది చాలా మంచిది. అంటే ఈ కంటిలో నీరు ఈ సైనస్ సందుల వల్ల వచ్చే ఇన్ఫ్లమేషన్ ఎక్కువ భాగంలో ఉంటాయి కాబట్టి తగ్గటానికి ఇది చేస్తూ మంచినీళ్ళు ఫస్ట్ ఎక్కువ తాగాలి. రోజుకు 4 లీటర్ల మంచినీళ్ళు తాగటం. ఇప్పుడు చెప్పినవి ఉదయం పూట వార్మింగ్ అప్ ఎక్సర్సైజెస్, సూర్య నమస్కారాలు చేసి ప్రాణాయామం చేయటం, ఈ 2 నియమాలు ఆచరిస్తూ మీరు ఎక్కువగా పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల, డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల కళ్ళమ్మట నీళ్లు రావటం, అలర్జీలు ఎక్కువ పెరగటం కారణం ఉంది. కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు హెల్మెట్ ఫుల్గా పెట్టుకోవటం చాలా మంచిది అనమాట. వెహికల్ మీద వెళ్ళేటప్పుడు ఫుల్ హెల్మెట్ వల్ల కళ్ళమ్మట నీరు కారే విషయాన్ని ఫస్ట్ డే నుంచే నివారించడానికి అవకాశం ఉంటుంది. అలాంటిది ఎప్పుడన్నా కుదరనప్పుడు కంప్లీట్గా క్లోజ్ చేసే ఐ గ్లాసెస్ పెట్టుకుంటే గాలి కంటి మీద పడకుండా అట్లా వెళ్ళిపోతుంది అనమాట. అందుకని కార్నర్ వరకు కంటికి క్లోజ్ చేసే గ్లాసెస్ పెట్టుకోవటం ఇట్లాంటి వాటి ప్రయాణాల్లో వచ్చే వాటికి చాలా మంచిది. ఒకవేళ కారు, రైలు, బస్సు ప్రయాణాల్లో కిటికీల దగ్గర కూర్చుని గ్లాసులు లేకుండా గాలి ఎక్కువ ఫోర్స్గా వస్తుంది స్పీడ్లో వెళ్ళేటప్పుడు. అలాంటప్పుడు కళ్ళమ్మట నీళ్ళు ఎక్కువగా కారుతూ రోజు ప్రయాణాలు చేసి కొంతమంది ఉద్యోగ వ్యాపారాలకు వెళ్తారు. అలా ఉన్నప్పుడు అలాంటి సందర్భాల్లో ఫుల్ గ్లాసులు పెట్టి కూర్చోవటం చాలా మంచిదన్నమాట. అది న్యాచురల్గా మనకి ఏ మెడిసిన్ లేకుండా సింపుల్గా తగ్గించుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. అట్లాగే కంటిలో ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు మాత్రం ఒరిజినల్ క్వాలిటీ తేనె తెచ్చుకొని, ఒరిజినల్ క్వాలిటీ తేనె ప్యూర్గా అట్లా తీసేసి ఎండపెట్టిన తేనె ఉంటుంది చూసారా, స్వచ్ఛంగా తీసుకున్నది, అలా మనం వాడుతుంటాం భాషా తేనె, అట్లాంటి దాన్ని ఈ కంట్లో 1-2 చుక్కలు, ఈ కంట్లో 2 చుక్కలు వేసుకోండి. కంట్లో ఇన్ఫ్లమేషన్ న్యాచురల్గా తగ్గించడానికి తేనె చాలా బాగా పనికొస్తుంది. అవన్నీ కూడా క్లియర్ అవటానికి కూడా చాలా మంచిదన్నమాట. ఇది మంచిదైతే ఇట్లా వాడుకోవటం వల్ల నష్టం అయితే ఉండదు అసలు దానికి. ఇలాంటి ప్రికాషన్స్ అన్నీ మీరు తీసుకుంటూ సాధ్యమైనంత వరకు ఈ కంటిలో వచ్చే నీరు ఉదయం పూట ఎక్కువ ఉంటుంటుందిగా చాలామంది కొన్ని అలర్జీల వల్ల, తుమ్ముల వల్ల. దీన్ని తగ్గించాలంటే సాయంకాల పూట ఆహారం 5-5:30, 6 లోపే డ్రై నట్స్, నానపెట్టినవి, డ్రై ఫ్రూట్స్ ఇలాంటి ఆహారమే డిన్నర్గా తిని ఆపేస్తే నైట్ అంతా బాడీ రెస్ట్లో ఉండి రిపేరు క్లీనింగ్ బాగా చేసుకుని ఈ కళ్ళల్లో ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గించడానికి ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ను, పోషకాలను ఉపయోగించుకుంటుంది. పైగా రెస్ట్లో హీలింగ్ పవర్ ఎక్కువ ఉండి కంట్లో ఇన్ఫ్లమేషన్ కూడా సహజంగా తగ్గి ఆ నీరు కారటం అనేది బాగా మార్పు వస్తుంది అనమాట. అంచేత ఇది సింపుల్గా ఇలాంటి రెమెడీస్ని మనం కనుక ఉపయోగించుకోగలిగితే ఇంట్లో న్యాచురల్గా కళ్ళమ్మట అధికంగా నీరుని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.